కనిపిస్తా ఉంటే నిన్న సీఎం నిన్న కోర్ డాష్ బోర్డ్ లో నుంచి చూపించారు ఎంత ఏ మేరకు కొనుగోలు చేశారు. 14/5/2017 దాకా కోర్ డాష్ బోర్డ్ ఉందా పేపరు. 14/5/2017 కోర్ డాష్ బోర్డ్ పేపరు కేవలం 2 కోట్ల రూపాయల 2 కోట్ల చిల్లర మాత్రమే కొనుగోలు చేశారు. కేవలం 2 కోట్ల మేరకు ప్రభుత్వం దగ్గర నుంచి సహాయం అంది రైతులు. ఇంత దారుణంగా రైతుల పరిస్థితి ఉంది. పంట గిట్టుబాటు ధర లేదు. 800 నుంచి 4000 మధ్యలో అమ్ముడుపోతా ఉన్నాయి. ప్రతి పంట మిర్చి, పసుపు, టొమాటో, ఉల్లి, మామిడి, చీని, కంది, మినుము, పెసురు, చివరికి సుబాబుల టమాటో చెట్టు, ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేక అవస్థలు పడతా ఉన్నారు, ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు రైతులు. మరోవైపు నువ్వు ఈ రోజు నుంచి మిర్చి యాడ్ క్లోజ్ చేసినావు. ఈ రోజు నుంచి మిర్చి యాడ్ సెలవులు ఇచ్చినావు. రేపు నెల 4వ తారీఖు అంట. అంటే మాన్సూన్ తొందరగా వస్తా ఉంది అని చెప్పి ప్రిడిక్షన్స్ స్కైమెట్ వాళ్ళు, ఐఎండి వాళ్ళు ప్రిడిక్షన్స్ చేస్తే ఇక మాన్సూన్ వచ్చింది అని అంటే ఈ టాపిక్ సమసిపోతుంది అని పద్ధతి ప్రకారం కొనుగోళ్లు ఆపేందుకు ఎవరైనా రైతులు సమస్యల వలయంలో ఉంటే మిర్చి యార్డ్లు ఎక్కడైనా క్లోజ్ చేస్తారా? కొనుగోలు ఆపేస్తారా? కొనుగోలు మీద సెలవిస్తారా ఎవరైనా? ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు మాత్రమే ఇంత రైతు వ్యతిరేకి కాబట్టి జరుగుతా ఉంది. ఇంతవరకు ఏమైనా కొనుగోలు చేసేది కోర్ డాష్ బోర్డ్ డేటు నేను అండర్లైన్ చేసిన చూడండి. 14/5/2017 దాకా అమౌంట్ మీకే కనపడతాం. 2,37,49,199 MIS పేరు. 14వ తారీఖు May 14, 2017 మోడీ గారు 5,000 రూపాయలు మిర్చి రైతులకు సహాయం ప్రకటిస్తే